మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేయండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారా, వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు అని ఆలోచించడం మానేస్తే మీరు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఎవడు తరమకుండానే శత్రువు పారిపోతాడంట, నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా జీవిస్తాడు. నీతిగా జీవిస్తే ధైర్యంగా బతకొచ్చు. బైబిల్లో యెహోషాపాతు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన దేవుని నీతిని అనుసరించి జీవించాడు. అప్పుడు ఏమైందో తెలుసా, ఆయన పరిపాలిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా భయపడ్డాయి. ఎందుకు భయపడ్డాయి అంటారు? చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 17:10 యూదా దేశము చుట్టూ ఉండు దేశములు రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. నీ చుట్టూన్న వాళ్ళందరూ కూడా నీతో యుద్ధం చేయకూడదు, నిన్ను అవమానించకూడదు, నిన్ను అనుమానించకూడదు, నిన్ను గౌరవంగా చూడాలని కోరుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. సైలెంట్ ఉండి నీ పని ఏదో నువ్వు కరెక్ట్గా చేయి. నీకు దేవుడు నియమించిన నీతిని నువ్వు జాగ్రత్తగా పాటించు. నువ్వు చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేయి. నిన్ను ఎవరు కూడా దిగజార్చి చూడలేరు. ఎవడైనా ఏలెత్తితే వాడు ఏలిని దేవుడు చూసుకుంటాడు. అండ్ నీ భయం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి యొక్క మౌనము మరి మనలో భయాన్ని కలిగజేస్తుంది. మౌనంగా ఉన్నామంటే మనం బలహీనమని కాదు, బలపడడానికి మౌనం చాలా కారణం అవుతుంది. కాబట్టి ఎవరైనా మనల్ని అనుమానిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని మీరు మౌనంగా చేసుకోండి. అది జాబ్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, వాటెవర్. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయపడే స్థితికి దేవుడు నేను తీసుకొస్తాడు. యెహోషాపాతు వలె నీతి కలిగి జీవించి, యుద్ధములు లేక, శ్రమలు లేక సంతోషంగా జీవించండి. గాడ్ బ్లెస్ యు.